వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. మాఘమాసం అంటేనే మనమంతా ఆరోగ్య ఐశ్వర్యాలను పెంపొందించుకునే మాసం. మాఘమాసంలో మాత్రమే ఆచరించాల్సిన నోములు వ్రతాలు అనేకం ఉన్నాయి. అవి మనలో చాలా మందికి తెలియదు. మరి ఏంటా వ్రతాలు, ఏంటా నోములు, ఎలా పాటించాలి, విధి విధానాలు ఏంటి, ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, ఇవన్నీ కులంకుశంగా మనకు తెలియజేయడానికి మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ నందిపట్ల శ్రీహరి శర్మ గురువు గారు ఉన్నారు. నమస్తే గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచిపీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, మనిషి జన్మెత్తినప్పటి నుంచి అనేక సమస్యలతో అవుతూ ఉంటాడు. జన్మెత్తిందే సమస్యలని అధిగమించి ముందుకు నడవడానికి అన్నట్టుగా ఉంటుందన్నమాట. ఒక యుద్ధ ప్రాతిపదికన జీవితాన్ని సాగిస్తూ ఉంటారు మనలో చాలా మంది. ఈ మాఘమాసంలో ఆరోగ్య ఐశ్వర్యాలను పెంపొందించుకోవడానికి చాలా ఉపయోగం అంటున్నారు కొన్ని వ్రతాలు, నోములు. చాలా మందికి ఆ వ్రతాలు ఎలా చేయాలి, ఆ నోములు ఎలా ఆచరించాలి, ఏ రోజు చేయాలి, ముఖ్యంగా మాఘమాసం అంటేనే స్నానం ఆచరించే మాసం అంటూ ఉన్నారు కదా. మహాకుంభమేళ ఒకటి జరుగుతూ ఉంది. సో వీటన్నిటి గురించి తెలియజేయండి గురుగారు. తప్పకుండానమ్మా. మనకున్నటువంటి అనేక మాసాలలో మాఘమాసానికి చాలా ప్రత్యేకత ఉన్నది. పాపములని తొలగించే మాసం ఏదయ్యానంటే మాఘమాసం. గురుగారు, పుణ్యాన్ని సంపాదించుకునే మాసాలు కార్తీకము, మార్గశిరము. అలాగే కోరిన సంకల్పము, ధనపరమైనటువంటి సంకల్పము చేసుకునేటువంటిది శ్రావణ మాసం. ఇక పాపాలని తొలగించుకునేటువంటి మాఘమాసంలో మనకు ప్రధానంగా చెప్పబడింది నదీ స్నానము చెప్పబడి ఉంది. కాబట్టి ఖచ్చితంగా నదీ స్నానం ఆచరించాలి. అయితే మాఘమాసంలో సహజంగా 30 రోజులు నది స్నానం ఆచరిస్తే మంచి ఫలితం అమ్మ. కానీ విశేషమైనటువంటి ఫలితము దక్కాలి అని అంటే మాత్రం కొన్ని సందర్భాలు ఉన్నాయి. ఏంటవేనంటే, రవి మకర రాశిలో ఉండగా మాఘమాసములో ఎన్ని రోజులు మిగులుతాయో, అంటే మకర నుంచి కుంభం వెళ్లే లోపల మాఘమాసంలో కొన్ని రోజులు ఉంటాయి. రవి మకర రాశిలో ఉండగా మాఘమాసంలో రోజులు కూడా ఉంటాయి. ఆ రోజులలోనే సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి ఆ ఎర్రటి తివాచిలాగా ఆకాశంలో ఉంటుంది. అరుణోదయ కాలం అంటారు, సూర్యుడు రాకముందు. ఆ సమయంలో ఎవరైతే నది స్నానం ఆచరిస్తారో ప్రయాగలో స్నానం చేసిన పుణ్య ఫలితం వాళ్ళకి అక్కడ దక్కుతుంది. అది విశేషం. అలాగే ప్రధానంగా ఈ మాఘమాసంలో విశేషముగా సూర్యుని ఆరాధన చెయ్యాలి, ఈశ్వరుణ్ణి ఆరాధన చెయ్యాలి, శాస్త్రం చెప్పబడి ఉంది. ఇంకా చెప్పబడి ఉన్నటువంటిది ఏంటనంటే, ఈ మాఘమాసంలో కొన్ని వ్రతాలు అనేటువంటివి ఉన్నాయమ్మా. కాబట్టి ఆ వ్రతాలు అనేటువంటివి కొన్ని పాటించుకున్నట్లయితే ఈ మాఘమాసం అంతా ప్రతిరోజు చేయాల్సినటువంటిది. అంటే ఏంటది, మనకు బాల నిత్య వ్రతం అని ఉంది. బాల నిత్య వ్రతము అన్నప్పుడు ఏంటనంటే, ఈ బాల నిత్య వ్రతంలో ప్రతిరోజు కూడా నదీ స్నానము కానీ చేయాలి, చెరువులో కానీ సరస్సులో కానీ స్నానం ఆచరించాలి. ఈ విధంగా ఆచరించినట్లయితే వారికి ఆచరించిన తర్వాత సూర్యుడు ఉదయిస్తుంటాడు కదా. మనం ఏం చెప్పాను, అరుణోదయ కాలంలో స్నానం చేయమని. స్నానం ఆచరించిన తర్వాత ఉదయిస్తున్నటువంటి సూర్యుడికి ఎదురుగా వెళ్ళి ఒకసారి సూర్యుడికి నమస్కారం చేసుకొని 6 సార్లు అర్ఘ్యం ఇస్తే చాలమ్మా. అర్ఘ్యం ఇచ్చేసేసి సూర్యాష్టకం 6 సార్లు పారాయణం ప్రతిరోజు ఈ మాఘమాసంలో చేయాలి. చేస్తే ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయి. ఇటువంటి సూర్య ఆరాధన విశేషంగా చేసినటువంటి కృష్ణుని కొడుకైనటువంటి సాంబుడు అనారోగ్య సమస్యల నుంచి బయటపడ్డాడు. ఇది బాల నిత్య వ్రతం. ఇక మనకు చెప్పబడి ఉందని అంటే ధనపాల వ్రతం అని చెప్పబడి ఉంది. ఈ ధనపాల వ్రతము అని అన్నప్పుడు ఏంటనంటే, ఈ మాఘమాసములో శుక్లపక్షంలో వచ్చేటువంటి ఆఖరి ఆదివారం మాత్రం మనం స్నానం ఆచరించి చేయాలి. అయితే ఈ ఆఖరి ఆదివారం మనకు ఎప్పుడైంది శుక్లపక్షంలో అనంటే 9వ తారీఖు అయింది, ఫిబ్రవరి 9వ తారీఖు. శుక్లపక్షములో ఆఖరి ఆదివారం 9వ తారీఖు అయింది ఈ సంవత్సరం. కాబట్టి 9వ తారీఖు రోజున నదిలో కానీ సముద్రంలో కానీ
స్నానం ఆచరించాలి. ఆచరించిన తర్వాత సూర్య ప్రతిమ అనగా అరుణోదయ కాలంలో ఎర్రటి తివాచిగా ఆకాశంలో ఉన్నప్పుడు స్నానం ఆచరించాలి. ఆచరించిన తర్వాత ఉదయిస్తున్నటువంటి సూర్యుడికి అర్ఘ్యమిచ్చి నమస్కారం చేసుకోవాలి. తదనంతరం సూర్య ప్రతిమని అనగా తులసి చెట్టు దగ్గర కానీ లేకపోతే ఆ సూర్య ప్రతిమని పెట్టి చక్కగా, లేకపోతే కలశంలో నిండా బియ్యము వేసి ఆ కలశంలో రాగి మండలు వేసిన తర్వాత ఆ రాగి మండల మధ్యలో అంటే ఆ సూర్య ప్రతిమ పెట్టి ఆ తులసి చెట్టు ముందర అష్టదళ పద్మం వేయాలి. వేసి ఆ సూర్యుని ఆరాధన చేసి ఆ రోజున గనక చేసినట్లయితే సకల దరిద్ర బాధలు తొలగిపోతాయి. అది చేయమని చెప్పింది. తర్వాత నిత్య దాన వ్రతం అని కూడా మనకు చెప్పబడి ఉందమ్మా. ఈ మాఘమాసంలో ప్రతిరోజు కూడా మన ఇంటిలోని ధాన్యాగారం ఉంటుంది కదా, బియ్యపు, దాంట్లో ప్రతిరోజు ఒక పిడికెడు బియ్యము ఒక బుట్టలో కానీ సంచిలో కానీ వేయాలి. ఇలా నెల రోజుల పాటు చేసిన తర్వాత ఆ యొక్క ఉన్నటువంటి ధాన్యానికి మరికొంత ధాన్యము కలిపి అన్నదానం చేసినట్లయితే మాఘమాసము ఆఖరి రోజున, అమావాస్య రోజున ఎవరైతే చేస్తారో వాళ్ళకి పితృదేవతల యొక్క అనుగ్రహం సంపూర్ణముగా కలుగుతుంది. తరువాత తరతరాలకి కూడా తరిగిపోనటువంటి అన్నదాన పానాదులకి లోటు లేకుండా వాళ్ళ కుటుంబం ఉంటుందని చెప్పవచ్చు. గురుగారు, జనరల్ గా మనం వాయనం ఇచ్చేటప్పుడు ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటినమ్మ వాయనం అంటాం కదా, అలా దాన ధర్మం ఎవరికైనా ఏమైనా ఇస్తున్నప్పుడు మనం మనసులో కానీ లేదంటే మంత్రం రూపంలో కానీ ఏమైనా పఠించాలంటారా గురుగారు? అంటే ఏది చేసినా కానమ్మా, సృష్టి స్థితి లయకారకాలలో లయకారకుడు పరమేశ్వరుడు కావున ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం వలనే మనము ధనవంతులం అవుతున్నాము, లేదా కొంతమంది బీదవాళ్ళు అవుతున్నారు. కాబట్టి వారి స్థితిని చూసి మనము ఈసడించుకోకుండా, అసహించుకోకుండా మనకు కలిగినటువంటి ద్రవ్యములో కొన్ని ముఖ్యమైనటువంటి మాసాలు, కార్తీక మాసము, మార్గశిర మాసము, మాఘమాసాలలో ఎవరైతే దానాది కార్యక్రమాలు చేస్తుంటారో వాళ్ళకి సంపదకి లోటు ఉండదు, వాళ్ళ కర్మదోషం తొలగిపోతుంది. కాబట్టి ఎవరికైనా కానీ ఆ దానాది కార్యక్రమాలు, వస్త్రదానమో, వస్తువో, లేకపోతే ధనమో, లేకపోతే అన్నదానమో చేసేటప్పుడు శివార్పణమస్తు అనుకుంటూ మనసులో వారి చేతిలో ఈ విధంగా చేస్తే, దానం చేస్తే ఆ శివునికి మనం ఇస్తున్నామనే భావన. ఇప్పుడు ఇందులో అంతరార్థము శివునికి దానం చేసే శక్తి మనకు కాదు. కాకపోతే ఒక చిన్న లాజిక్ చెప్తానమ్మా. చిన్న పిల్లలు ముద్దుగా ఉంటుంటారు. వాళ్ళకి మన దగ్గర చాక్లెట్లు ఉంటాయి. ఆ బాక్స్ లో చాక్లెట్లో తీసుకోరా అని చెప్పి వాడి చేతికి ఇస్తే వాడి చేయి పడితే మహా అయితే 2, మాక్సిమం 3, 4 పడతాయి, అంతవరకు. కాదు, మనమే ఇచ్చామనుకో, మన చేతిలో 50 చాక్లెట్లు పడతాయి. ఆ పిల్లవాడికి 50 పడితే 3 తీసుకున్న దానికి 50 పొందిన దానికి ఆ పిల్లవాడి సంతోషం వేరుంటుంది కదా. అలాగే భగవంతునికి మనం ఇస్తే, భగవంతుని ద్వారా మనం తీసుకోగలిగితే, మనం భగవంతుని పెట్టింది ఇసుమంత, అంటే ఇసుక రేణు అంత. కానీ ఆ భగవంతుడు ఆ ఇసుక రేణుని తీసుకొని మనకు కొండంత ఫలితాన్ని ఇస్తాడు. అందుకే దానం చేసేటప్పుడు శివార్పణమస్తు అని చెప్పి చేయాలి. గురుగారు, ముఖ్యంగా ఈ మాఘమాసంలో స్త్రీ నిండు నూరేళ్లు సౌభాగ్యవతిగా ఉండాలన్నా, స్త్రీ పురుషులకు ఎవరికైనా వివాహం ఆలస్యం అవుతుంది, వివాహం అవ్వట్లేదు అంటే ఆ సమస్య నుంచి వాళ్ళు బయటపడాలన్నా, అలాగే పిల్లల కోసం కూడా సతమతం అవుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి, ముఖ్యంగా ఉద్యోగస్తులకి అసలు డెవలప్మెంట్ లేదు, ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంటుంది అనే వాళ్ళు కూడా అనేకం ఉంటారు కదా గురుగారు. అలాంటి వాళ్ళకి ముఖ్యంగా ఈ మాఘమాసంలో ఏవైనా పూజలు కానీ, నోములు కానీ, వ్రతాలు కానీ ఉన్నాయా? అంతటి పుణ్య ఫలితం ఇచ్చి వాళ్ళ జీవితాల్ని మంచి స్థానంలో పెట్టే రోజు ఏదైనా ఉందా గురుగారు? పూర్వకాలంలోనేమ్మా, ఇప్పుడు మనకు అచలా సప్తమి వ్రతం అనేటువంటిది ఒకటి ఉండేది. అచలా సప్తమి వ్రతం, అచలా సప్తమి, అది కేవలము మాఘమాసంలో వచ్చే శుక్లపక్షంలో వచ్చే సప్తమి తిథి రోజునే ఆచరించాలి. అందుకే సప్తమి అన్న పేరు, అచలా సప్తమి అని పేరు. అది పూర్వకాలంలో యుగ యుగాల నుంచి ఆచరణలోకి ఉన్నటువంటిది. కాలక్రమేణా అది రథసప్తమి అవడం వల్ల రథసప్తమిలో భాగంగా అది కనుమరుగైపోయింది తప్ప అదే రోజు వస్తుంది. అందుకనే దీన్ని మనకు మహాభారతము, రామాయణము చదివితే అనేక విషయాలు తెలుస్తాయమ్మ. యుధిష్ఠిరుడు అంటే ధర్మరాజు శ్రీకృష్ణుని అడుగుతాడు, స్త్రీలకి సౌభాగ్యము, చక్కటి సంతానము, ఎవరికైనా వివాహ సమస్యలు, దాంపత్య సమస్యలు, ఉద్యోగ సమస్యలు, ముఖ్యంగా అనారోగ్య సమస్యలు తొలగిపోవాలంటే ఏ నియమాన్ని పాటించాలి మాఘమాసంలో అని చెప్పి అడుగుతాడు. అంతటా
అప్పుడు కృష్ణ భగవానులు వారు ఈ అచలా సప్తమి వ్రతాన్ని ఏ విధంగా ఆచరించాలో తెలియచేశాడు స్వయంగా వారే. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక, ఈ ఫిబ్రవరి 12వ తారీఖు రోజున మాఘ పౌర్ణమి సందర్భంగా 144 ఏళ్లకి ఒకసారి వచ్చే మహాకుంభమేళాలో త్రివేణి సంగమం ప్రయాగరాజ్ క్షేత్రంలో జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, సంతాన, అనారోగ్య సమస్యల నివారణకి, అలాగే ఇప్పుడు సమస్యలు ఎదుర్కొంటున్నామంటే అవి గత జన్మ కర్మదోషాలు కావున కర్మదోష నివారణ, తిల హోమాలు, మరియు 2025 సంవత్సరం 12 రాశుల వారికి ఈ శని బాధలు ఉంటాయి కాబట్టి శనిదోష నివారణ హోమాలు పర్ హెడ్ 2100 రూపాయలకి చేయించడం జరుగుతుంది. అలాగే కుంభమేళా మనం ప్రధానంగా మనకు పుష్కరాలు ఎలాగో కుంభమేళా కూడా అలాగే. కావున భర్త వైపు 3 తరాలు, భార్య వైపు 3 తరాల్లో మరణించిన వారి ఆత్మతృప్తి కోసం బ్రాహ్మణుని కర్తగా పెట్టి పిండ ప్రదాన కార్యక్రమాలు చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు వీటి వివరాలు కార్యక్రమ తంత్రం కాంటాక్ట్ చేసి నమోదు చేసుకోవచ్చు. అయితే పరిస్థితులు గనక ఇప్పుడు కుంభమేళాలో అనుకూలిస్తే ప్రయాగ క్షేత్రంలో ఈ చెప్పినటువంటి కార్యక్రమాలు చేయిస్తాము. లేకపోతే ఖచ్చితంగా కాశీ క్షేత్రంలో ఈ కార్యక్రమాలు జరపబడతాయని గమనించగలరు. మనం గమనించుకున్నట్లయితే అప్పుడు కృష్ణుడిని ధర్మరాజు అడిగినప్పుడు కృష్ణుడు చెబుతాడు, పూర్వము సగర చక్రవర్తి అంటే రాముల వారి వంశమే. ఆ సగర చక్రవర్తి దగ్గర ఇందుమతి అనేటువంటి నాట్యకత్తె ఉండేది. కొంతకాలం గడిచిన తర్వాత ఈ దేహం మీద ఆమెకి భ్రాంతి తగ్గిపోయింది. పైగా నేనంటే అన్ని రకాలుగా ఉన్నాను కాబట్టి చాలామంది ధనముతో బాధపడుతున్నారు. కొంతమంది అంటే ఎందుకు వచ్చిందనంటే ఒకనాడు క్షిప్రా నదీ తీరంలో వెళుతున్నప్పుడు ఆ వెళుతున్నటువంటి మార్గ మధ్యంలో అనేక మంది అనారోగ్యంతో బాధపడేవాళ్ళు, కడు దారిద్ర్యంతో బాధపడేటువంటి వాళ్ళు, అలాగే పెళ్ళిళ్ళు కానటువంటి వాళ్ళు, అలాగే ముఖ్యంగా స్త్రీలు, విధవా స్త్రీలు కనబడడం, ఇవన్నీ చూసిన తర్వాత అయ్యో వీళ్ళందరూ కూడా గొప్పగా తరించే మార్గం ఏదన్నా లేదా, ఎవరిని అడగాలని చెప్పి ఆ క్షిప్రా నది దగ్గరికి పోయినప్పుడు వశిష్ఠుల వారు కనబడితే వశిష్ఠుల వారిని నమస్కారం చేసి ఈ కోరికలన్నీ తీరాలంటే ఏం చేయాలి, అంతిమంగా శివానుగ్రహం కలగాలంటే ఏం చేయాలని చెప్పి అడుగుతుంది. అంతటా వశిష్ఠ మహాముని ఒకసారి కళ్ళు మూసుకొని పూర్వజన్మలో ఈమె కొన్ని చేసినటువంటి పాపకర్మల ప్రభావం వలన రాజు దగ్గర నాట్యకర్తగా ఉంది, కానీ ఈమెకి మోక్షాన్ని పొందాలనే కోరిక ఉంది కాబట్టి తప్పకుండా ఆమె ఏవైతే సమస్యలు చెప్పిందో ఆ సమస్యలు తొలగిపోవడం కోసం ఈ వ్రతాన్ని ఒక అచలా సప్తమి వ్రతం ఉందమ్మా, అది మాఘమాసంలోనే చేయాలని చెప్పడం. మాఘమాసం వరకు వేచి చూసి మాఘమాసంలో శుక్లపక్షంలో సప్తమి తిథి రాగానే చక్కగా నెత్తి మీద దీపం పెట్టుకుని ఆ క్షిప్రా నదిలో అరుణోదయ కాలంలో దిగి స్నానం ఆచరించి తదనంతరం ఆ యొక్క సూర్యునికి నమస్కారం చేసి 6 సార్లు అర్ఘ్యం ఇచ్చి తదనంతరం అక్కడ వటవృక్షము అనగా మర్రి చెట్టు అయినా కావచ్చు, లేదా అశ్వత్థ వృక్షము రావి చెట్టు దగ్గరైనా కానీ, లేదా తులసి చెట్టు దగ్గరనైనా కానీ అష్టదళ పద్మము వేసి పసుపు కుంకుమ పూలతో రంగరించి అలంకరణ చేసి మధ్యలో రాగి కలశము, ఆ రాగి కలశం నిండా బియ్యం పోసి తరువాత తమలపాకులు కానీ మామిడాకులు కానీ పెట్టి శివపార్వతుల యొక్క వెండి రూపము అనగా వెండి రూపం పచారీ షాపులో లేదా జ్యువెలరీ షాపులో 50-60 రూపాయలు పెడితే ఇస్తారు. తర్వాత 7 రథాలతో అనూరుడితో అనగా ఈ రథసారథితో కూడుకున్నటువంటి సూర్య భగవాను యొక్క రూపు కూడా వెండి రూపు కూడా తీసుకొని చక్కగా వాటికి పూజ షోడశోపచార విధానంగా ఆ కలశంలో ఉన్నటువంటి ప్రతిమలకి పూజ చేసి ఆ తదనంతరం చక్కగా ప్రతిమలకి శివ సహస్రనామము, గౌరీ సహస్రనామము, అలాగే సూర్య అష్టోత్తరం కానీ సూర్య సహస్రనామం లేదా విష్ణు సహస్రనామంతో చక్కగా పూజ చేసిన తర్వాత ఆ రోజంతా ఉపవాసం ఉండి సాయంకాలము ఆ కలశానికి వివిధమైనటువంటి ఫలాలు ఏవైతే మనకు పండ్లు దొరుకుతాయో కాలానుగుణంగా ఆ ఫలాలన్నీ నివేదన చేసి ఆ రోజంతా ఉపవాసం ఉండి పాలు పండ్ల పదార్థాలు తీసుకోవచ్చు. తదనంతరం మళ్ళీ తెల్లవారుజామున మళ్ళీ అదే విధానంగా సరస్సులో కానీ నదిలో కానీ లేదా ఇంట్లోనైనా కానీ చేసుకోవచ్చునమ్మా. స్నానం ఆచరించి తిరిగి ఆ యొక్క కలశంలో ఉన్నటువంటి ప్రతిమలకి మళ్ళీ షోడశోపచార విధానంగా పూజ చేసి బెల్లం పాయసం నైవేద్యంగా పెట్టి తదనంతరం ఆ కలశము ఆ ప్రతిమలతో సహా బ్రాహ్మణులకి దానం చేసినట్లయితే గొప్ప సౌభాగ్యవతి అవుతుంది, చక్కటి సంతానాన్ని ఆ స్త్రీ పొందుతుంది. అలాగే వివాహం కావలసినటువంటి అబ్బాయిలకి అమ్మాయిలకి వివాహాలు ఖచ్చితంగా జరిగి తీరుతాయి. అలాగే అనారోగ్య సమస్యలు తీరిపోతాయి. ముఖ్యంగా ధనపరమైనటువంటి సమస్యలు, ఉద్యోగపరమైనటువంటి సమస్యలన్నీ కూడా ఈ అచలా సప్తమి వ్రతం అనేటువంటిది రథసప్తమి రోజున ఈ విధంగా కృష్ణుడు చెప్పినటువంటి విధంగా చేసినటువంటి వాళ్ళకి కలుగుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు.
ముఖ్యంగా ఏమైనా దాన ధర్మాలు అవి ఇవ్వాలంటారా గురుగారు ఈ రోజు? ఈ రోజున ఏదైనా వస్త్రదానం చేయొచ్చు, గొడుగు చెప్పులు దానం చేయవచ్చు, వస్త్రములు దానం చేయవచ్చు. సో ఒక్క వ్రతం ఇన్ని సమస్యలకి సమాధానం చెప్తుంది గురుగారు. చాలా సంతోషం అండి, ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.